Yo guys, welcome back to another vlog. So it's been almost 1 month మనం vlogs upload చేసి. సో ఈ 1 month ఏం చేసాం, 1 month అయింది, ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. కానీ ఎగ్జామ్స్ అయిపోయి 1 month అవుతుంది ఆల్మోస్ట్. సో ఈ 1 monthలో ఏమైందంటే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్ అని చాలా హెక్టిక్ ఉంది మా వర్క్ అంతా. హెక్టిక్ అంటే పెద్ద బిజీ కాదు, కొద్దిగా ఎగ్జామ్స్ కదా, చదువుకోవాలి కొంచెం మంచిగా. సో ఫైనల్లీ మన ఒక 1 సెమ్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి క్రేజీ వ్లాగ్స్ అప్పుడు అంటే క్రేజీ కాదు, ఫస్ట్ నాకు 3 మెయిన్ థింగ్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నన్ను తిట్టుకుంటుంటారు నా ఫ్యాన్స్, సారీ నా సబ్స్క్రైబర్స్. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. సో ఫస్ట్ ఆ వీడియోస్ చేయాలి. ఒకటి నా ఫస్ట్ నా ఎఫ్ఐ గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని, అంటే అకామిడేషన్స్ అవన్నీ చెప్పాలి. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూ గురించి చెప్పాలి. అండ్ థర్డ్ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 3 ప్రాసెసింగ్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఏమైందంటే ఒక 45 minutes వీడియో తీయడం జరిగింది, కాకపోతే నా మైక్ పనిచేయక ఆ వీడియో స్టాప్ అయిపోయింది నాకు. లేదంటే 2 weeks బ్యాక్ అప్లోడ్ అవుతున్న వీడియో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అండ్ సో మనం ఈ వ్లాగ్లో యాక్చువల్గా మనం ఏం రాసుకున్నాం మనకే తెలియదు. ఈ 10 మేజర్ థింగ్స్, అంటే మేజర్ అంటే ఏదో పెద్ద మేజర్ ప్రాజెక్ట్, మైనర్ ప్రాజెక్ట్ కాదు. సో అంటే నాకు మెసేజెస్ వచ్చాయని చెప్పా కదా, మోస్ట్లీ దీనిల గురించి అడిగారు. సో ఈ 10 గురించి మనం ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాము. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వ్లాగ్. కమింగ్ టు ద ఫస్ట్ వన్, యూనివర్సిటీ. సో యూనివర్సిటీ గురించి పెద్ద చెప్పేదేం లేదు, అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే యూనివర్సిటీతో నాకు యూనివర్సిటీ చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది యూనివర్సిటీ. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి యూనివర్సిటీలో చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, మెడికల్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, క్రైమ్, బిజినెస్, ఇంకా వేరే ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. సో ఎలా అంటే అందరు లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరు మిక్సీలో వేసుకొడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. సో కమ్యూనికేషన్ అంటే కొంచెం డామినేషన్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది, బట్ మనం కమ్యూనికేట్ చేస్తే దే విల్ బి సో ఫ్రెండ్లీ. అండ్ కాలేజ్లో, యూనివర్సిటీలో ఏదో ఒక స్టాల్స్ పెడుతూనే ఉంటారు, ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అది నేను మళ్ళీ చెప్తాను. అండ్ కమింగ్ టు ద అదే యూనివర్సిటీ స్పేషియస్గా ఉంటుంది, స్టేడియమ్స్ ఉంటాయి, ఈవెన్ అంటే స్పోర్ట్స్ కూడా జరుగుతుంటాయి. మనం పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఇక్కడ వాళ్ళు హైట్గా బాగా పొడుగుంటారు కదా, వాళ్ళని చూసేసి వాళ్ళని తీసుకుంటారు. మనకు ఛాన్స్ ఉంటే మనం కూడా ఆడచ్చు స్పోర్ట్స్ అనేవి. ఇంకా అంటే ఒక మోస్ట్ ఆఫ్ ది టైం యూనివర్సిటీలో స్పెండ్ చేయాలి అంటే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి యూనివర్సిటీలో. లైబ్రరీ చాలా పెద్దగా ఉంటుంది, కెఫేస్ ఉన్నాయి, రెస్టారెంట్ లేదని కెఫేస్ ఉన్నాయి, డైనింగ్ ఉంది. సో నా కాలేజ్ బ్లాగ్ చూస్తే నాకు అర్థమవుతుంది మొత్తము. డైనింగ్ ఎలా అంటే హాస్టల్ వాళ్ళకి $1 ఏమో, $1 నాకు అంత ఐడియా లేదు, కానీ నార్మల్ హాస్టల్ కాకుండా వేరే వాళ్ళ రెసిడెంట్ కాకుండా నాన్ రెసిడెన్షియల్ ఉంటారు కదా, వాళ్ళకి $9 or $10 ఉంటుంది. సో మాకైతే స్టార్టింగ్లో 2 free passes ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారో లేదు, ప్రతి సెమ్ ఇస్తారంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సెమ్లో చూడాలి ఇస్తారో లేదో. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, కల్చర్ అండ్ స్టేట్. ఫ్లోరిడా స్టేట్ అనేది సదరన్ పార్ట్ ఆఫ్ USA, చాలా లాస్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మయామి జస్ట్ 55 miles, గంటల్లో వెళ్ళిపోవచ్చు మయామికి. సో చలి, వెదర్ అవన్నీ కొంచెం నార్మల్గా ఉంటాయి కంపేర్ టు నార్త్ స్టేట్, చాలా నార్మల్గా ఉంటాయి. పైన చాలా చల్లగా ఉంటుంది కదా, ఎవరైనా చలి పడని వాళ్ళు ఉంటే ఏం చేద్దామంటావు మరి? చలి ప్లస్ వేడి ఇక్కడ ఎట్లా అంటే వింటర్ టైంలో చాలా కూల్ ఉంటుంది. సమ్మర్ వచ్చేసి అసలుకి ఎండ ఉంటుంది, కానీ ఆ సెగ ఎందుకంటే బీచ్ సైడ్ కదా, వైజాగ్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సో అంత హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయి మనకు కొంచెం బాగా చెమటలు వచ్చేస్తాయి, కానీ దానివల్ల మనం నల్లగా కూడా అయిపోతాం. అందుకే సన్ స్క్రీన్, లోషన్స్ ఏమైనా ఉంటే అవి తెచ్చుకోండి. కల్చర్ అంటారా, కల్చర్ అయితే పార్టీస్, ఈవెంట్స్. అంటే మీరు నార్మల్ ట్రావెల్ చేస్తున్నారు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా స్టోర్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటారు, బయట చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. అంటే ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి ఇక్కడికి వచ్చాక వస్తుంటాయి, లైక్ యాడ్స్ టైప్ వస్తుంటాయి, ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా బోకా రాటల్ అని. సో మనకి కాలేజ్ నుంచి బీచ్ చాలా దగ్గర,
అండ్ కల్చర్లో వచ్చేసి ఇక్కడ ఫ్లోరిడాలో ఎలా అంటే అమెరికన్స్ చాలా తక్కువ అంటే ఒక 50% ఉంటారు, మిగతా 50% అంతా స్పానిష్ వాళ్ళు, మెక్సికన్ వాళ్ళు అండ్ నల్లోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మన సౌత్ అమెరికా నుంచి పైకి వస్తుంటారు కదా, లైక్ ఏమంటారు అది, కోస్టరికా, క్యూబా వాళ్ళు అక్కడ నుంచి వస్తుంటారు చాలామంది. క్యూబా హెవెన్ అవి కాదు, సౌత్ అమెరికాలో కొలంబియా అటు సైడ్ నుంచి వస్తుంటారు చాలామంది. సో వాళ్ళు కొంచెం సో అమెరికన్స్ చాలా తక్కువ, మనకి స్పానిష్ వాళ్ళు, మెక్సికన్ వాళ్ళు, నల్లోళ్ళు ఎక్కువ ఉంటారు. మనకి ఏదైనా స్టోర్స్కి వెళ్ళా, ఏదైనా దానిలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ రెస్టారెంట్స్కి వెళ్ళా ఇటాలియన్ కాదు కానీ నేను మోస్ట్లీ చూసిన స్పానిష్ వాళ్ళు కానీ మెక్సికన్ వాళ్ళు కానీ చూసాను మోస్ట్లీ. నేను ఇటాలియన్ అయితే మనకి మేలే, ఎందుకంటే మన టైప్ కాబట్టి వాళ్ళు, ఇట్స్ ఓకే. ఇంకా కమింగ్ టు థర్డ్ వన్, అకామిడేషన్స్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు థర్డ్ వన్, అకామిడేషన్స్. ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో కమింగ్ టు ద అకామిడేషన్స్, మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ ఇక్కడ 5 కమ్యూనిటీస్లో ఉంటారు. 5 అంటే మాది తీసేయండి, ఎందుకంటే మేము మాది 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శాన్ మార్కో, నెక్స్ట్ వచ్చేసి మిజ్నర్ కోట్, థర్డ్ వచ్చేసి ఫౌంటైన్స్ అట్ డెల్ రే అండ్ సవర్నా ప్యాలెస్. ఈ 4లో మన తెలుగు పీపుల్ చాలా కనపడతారు. మన దాంట్లో నేను ఇంకో బ్యాచ్ ఉంటుంది, అంటే 2 బ్యాచ్లు ఉంటాయి ఉన్నారు. ఇంకా నాకు తెలిసి అట్ సైడ్ దాంట్లో ఉన్నారు, కాకపోతే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు, స్టూడెంట్స్ కాదు. సో మన స్టూడెంట్స్ అన్నీ మోస్ట్లీ 4 కమ్యూనిటీస్లో ఉంటారు. మీకు బాగా కమ్యూనికేట్ అవ్వాలి, తెలుగు పీపుల్తో ఉండాలి అంటే అక్కడికి వెళ్ళచ్చు. లేదు నాకు కొంచెం పీస్ కావాలి, ప్రశాంతత కావాలి, అక్కడ కూడా ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఇక్కడ నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఇప్పుడు ఆడికి వెళ్ళామనుకో, మనం ఏదైనా చేయాలనుకో, నాటీగా క్రేజీగా థింగ్స్ చేయాలనుకో ఆలోచిస్తాం, మన వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి. ఇక్కడికి వచ్చామనుకో అవన్నీ అవసరం లేదు. నేను ఇప్పుడు టీషర్ట్ ఇప్పుకొని పూల్లో దూకుతా. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అంతే. ఇప్పుడు అక్కడ అనుకో మన తెలుగు వాళ్ళు ఉంటారు, మన సిగ్గు టీషర్ట్ ఇప్పాలంటే, అంతే కదా. అది ఇక్కడైతే టీషర్ట్ ఇప్ప ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఇప్పుతారు. కృష్ణ నీకుందిరా, నీకు లేదా? అది అందుకే యాక్సిస్ జల్దీ చూస్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ ఒక అతన్నాడు, నా చెడ్డీ బడ్డీ, అతను వస్తున్నాడు. హలమతి హబీబో హలమతి హబీబందాలే హలమతి హబీబో. అతని కోసం చూస్తున్నాం. వెళ్ళు, ఎవరైనా జాయిన్ అవుతారంటే నేను ఒక గ్రూప్ లింక్ పెడతాను కింద, వాట్సాప్ గ్రూప్, జాయిన్ అయిపోండి. మీకు అకామిడేషన్స్ ఇన్ కేస్ మా దగ్గర అయితే నేను ఐ విల్ హెల్ప్ యూ గైస్. ఇంకా వేరే చోట అయితే మా ఫ్రెండ్స్ని ఉన్న వాళ్ళని కనుక్కొని ఐ విల్ గో విత్ ఇట్. అండ్ పార్ట్ టైమ్స్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పార్ట్ టైమ్స్. సో పార్ట్ టైమ్స్ అయితే ప్రస్తుతానికి విసిరినదా విధి కాదా అదే పాయింట్, ఎందుకంటే నాకు కూడా పార్ట్ టైం లేదు ఇంతవరకు. గోరే ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటారు నువ్వా? ఖాళీగా ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాం. 6 months నుంచి పార్ట్ టైం చేస్తకుండా మమ్మీ ఆ లోన్తోనే బతికేస్తాను. ఏం చేద్దాం, ఇంట్లో ప్రెషర్, మెంటల్ ప్రెషర్, స్ట్రెస్, డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఎందుకు మనకి ఇవన్నీ? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. ఇక్కడ ఏమైందంటే సీనియర్స్కి జాబ్స్ రాక ఇంకా పార్ట్ టైం కంటిన్యూ చేస్తున్నారు. సో అది అంటే వచ్చాయి కొంతమంది, ఏమంటే రెఫరెన్స్ వాళ్ళ సీనియర్ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దానిలో రెఫరెన్స్ ఉంటే మీకు కూడా దొరికేస్తాయి. లేదు అంటే పక్కా మీరు కూడా 2-3 months వెయిట్ చేయాలి. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఊరుకునేది సర్లే ఆడకలే, మీకైతే తెలుస్తుంది. ఆయన నాకు ఎవడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేది అవసరం లేదు. నేనే సింగిల్గా వెళ్తాను. దొరుకుతుంది మోస్ట్లీ ఇంకా ఈ ఫాల్కి. ఈ సమ్మర్లో దొరకలేదు, ఎందుకంటే సమ్మర్కి క్లోజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ క్లోజ్ ఉంటుంది. ఓన్లీ కోర్సెస్ అవి కాలేజ్ ఏమైనా సబ్జెక్ట్స్ ఏమైనా సమ్మర్ ఇంటికి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అండ్ యూనివర్సిటీ కోర్సెస్. So coming to the university courses and how the examinations and assignments are going to be. So first వచ్చేసి మనం కోర్సెస్. సో మొత్తం మీ మాస్టర్స్ వచ్చేసి 30 credits. సో 30 creditsలో మొత్తం ఈచ్ సబ్జెక్ట్ 3 credits అంటే 10 subjects ఉంటాయి. మీరు ప్రతి ఒక్క సెమ్లో మినిమం 3 credits, మినిమం 3 subjects చూస్ చేసుకోవాలి. అంటే మినిమం
9 credits or 12 credits, 3 or 4 subjects. సో ఇట్స్ మీ చాయిస్. మీరు 1.5 yearలో అయిపోగొట్టాలంటే 1.5 yearలో, లేదా 2 yearsలో అయిపోగొట్టే 2 yearsలో. సో ఇలా మీరు ప్రతి సమ్ 3 సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి. ఒకటి పక్కా ఆన్లైన్ ఉంటుంది, ఇంకోటి ఆఫ్లైన్. మిగతా పక్కా ప్రతి సెమ్లో ఒకటి ఆన్లైన్ కోర్స్ అయితే రిజిస్టర్ అవ్వాలి, అండ్ మిగతా ఆఫ్లైన్ ఆర్ హైబ్రిడ్ క్లాస్. హైబ్రిడ్ ఏమంటే మీరు ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఆఫ్లైన్ క్లాస్ కన్నా వెళ్ళచ్చు. హైబ్రిడ్ తీసుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ గో ఫర్ ది కాలేజ్. సో నా ఫస్ట్ సెమ్లో నేను 3 సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి హైబ్రిడ్ క్లాసు. సో నాకు ఒక క్లాసే ఉండేది పర్ డే. లైక్ వీక్లో ట్యూస్డే ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ 3 hours ఉండేది, 4 to 7. సో అదొకటి కాలేజ్కి వెళ్ళేటువంటి, మిగతా రోజులు ఏదైనా ఈవెంట్స్ ఉంటే వెళ్ళేటువంటి మళ్ళీ. సో ఇది మొత్తం 30 credits 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్కి ప్రాజెక్ట్ ఉంటుంది, అండ్ అసైన్మెంట్స్ కొన్ని, అంటే డిపెండింగ్ అపాన్ ది కోర్సెస్ యూ చూస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ చేశాను, అసైన్మెంట్ చేశాను. ఆన్లైన్ కోర్స్ ఒకటి కంప్యూటర్ డేటా సెక్యూరిటీ అన్నది. సో దాంట్లో వచ్చేసి డిస్కషన్ ఫామ్ అని ఉంటుంది. డిస్కషన్స్ అంటే 5 డిస్కషన్స్, మొత్తం కోర్స్కి 5 డిస్కషన్స్, ఒక్కొక్క డిస్కషన్కి 1 mark ఉంది. తర్వాత అసైన్మెంట్స్, తర్వాత ప్రాజెక్ట్, తర్వాత ప్రజెంటేషన్, లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్ అని పెట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఫైనల్ ఎగ్జామ్ అంటే పెట్టాడు, కానీ అది అంత ఇదేం కాదు, అంత ఎఫెక్టివ్ ఏం కాదు అది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి, లేదంటే ఆఫ్లైన్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద కోర్స్ యూ చూస్. సో మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ విల్ బీ ఆన్ ఆన్లైన్. అండ్ ఆన్లైన్లో ఎలా అంటే బ్యాక్ సైడ్ ఇటు చూడరా, ఇటు చూడు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. సో ఆన్లైన్లో ఎలా అంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, లేదంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద సింపుల్, అంటే మన ఇండియా లాగా పెద్ద పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ పాయింట్ టు పాయింట్ రాస్తే చాలు. సో నాది ఐఓటీ వచ్చేసి 2 ఎగ్జామ్స్ జరిగాయి, ఒక్కొక్కటి 33 మార్క్స్ ఉండేవి. సో అవి ఎలా ఉన్నాయంటే ఒక 10 మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, తర్వాత మిగతా క్వశ్చన్స్. అవి క్వశ్చన్స్ కూడా 5 marks, కానీ జస్ట్ 2 paras అంతే. వాళ్ళు చెప్తారు విత్ ఇన్ దీస్ వర్డ్స్, లేదంటే ఇంత లోపల రాయాలి, అంత లోపల రాయాలని. సో అంత లోపల రాస్తే మొత్తం ఇది సెట్ అయిపోతుంది. అది కమింగ్ టు ద ఎగ్జామ్. అసైన్మెంట్స్ అంటారు, అసైన్మెంట్స్ వీక్ టు వీక్ అసైన్మెంట్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి మీరంతా. సో వీక్ టు వీక్ కంప్లీట్ చేసుకున్నట్టే ఇట్ విల్ బి సో బెటర్ ఫర్ యూ. అండ్ కొన్ని కోర్సెస్కి వాళ్ళు తొందరగా కంప్లీట్ చేస్తే బోనస్ అని ఇస్తారు. బోనస్ సంపాదించారంటే మీకు ఈజీగా ప్రతి సమ్ 4 out of 4 గ్రేడ్, 4 GPA 4. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నాకు ఇప్పుడు ఫస్ట్ సెమ్ అయిపోయింది, నాకు ఫస్ట్ సెమ్ నాకు సబ్జెక్ట్స్లో లేదు కాబట్టి బోనస్. I got 3.8 out of 4. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? సో ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్, ఎందుకంటే ఇక్కడ మినిమం స్కోర్ 3.5 చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన ఇండియా అంత ఉండదు, ఎక్కువ హెక్టిక్. మనకు జాబ్ రావాలంటే మాస్టర్స్ సంబంధమే లేదు, మాస్టర్స్ సింపుల్గా అయిపోగొట్టచ్చు. మనం జాబ్ రావాలంటే మనం హ్యావ్ టు లెర్న్ ఎక్స్ట్రా స్కిల్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఐటీ హబ్ అయితే కాదు. సో ఇక్కడ ఎక్కువ అంటే ఉన్నాయి, కానీ చాలా తక్కువ. నేను ఫస్ట్ 3 monthsలో కెరియర్ ఫెయిర్స్ అని వచ్చాయి, లైక్ అంటే కంపెనీస్ అవన్నీ వస్తాయి. సర్లే అటెండ్ చేద్దామని వెళ్తే సివిల్కి, మెకానికల్కి, సేల్స్ మేనేజ్మెంట్, ఈ 3కి ఫుల్ చాలా మంది వచ్చాయి. 50 కంపెనీస్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 40-45 కంపెనీస్ ఈ 3కి ఉన్నాయి. ఓన్లీ 5 కంపెనీస్ ఐటీకి ఉన్నాయి, ఐటీలో కూడా డేటా అనలిస్ట్కి ఉన్నాయి. అది పాయింట్, అర్థమైందా? సో మీరు మాస్టర్స్ చేస్తున్నారు అంటే మాస్టర్ చేస్తే జాబ్ వస్తుంది అని కాదు. ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు కంప్లీట్ మాస్టర్స్ విచ్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ప్రొఫైల్. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయాలు చెప్పేవాడే. మీరు మీరు వేరేది ఎక్స్ట్రా కోర్స్ చేస్తే తప్ప యూ కాన్ గెట్ ఎ జాబ్, అది పాయింట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ టాపిక్ మనం దాని పేరేమో ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు విరామం తీసుకుందాం. అక్కడ ఎవరో కొత్త జాయిన్ అవుతున్నారు, మనం కూడా యాక్చువల్గా మా ఫ్రెండ్ గారు తీసుకోవాలి, అడగాలి రీజన్ ఆఫీసర్. ఇప్పుడు నేను పూల్ దగ్గర ఉన్నాను. ఐ కేమ్ టు పూల్. ఇక్కడ మా కమ్యూనిటీ ప్రశాంతంగా ఉండేది 2 ఒకటి ఇందాక కూర్చున్న లేక్ దగ్గర, ఇక్కడ పూల్ దగ్గర. ఇంకా అటు సైడ్ ఇంకో, అంటే అది సేమ్ మొత్తం ఒకటే కమ్యూనిటీ. అటు సైడ్ ఒక పూల్ ఉంది, ఇంకా టెన్నిస్ కోర్ట్ ఉంది. మన క్రికెట్ ఆడదామంటే క్రికెట్ గ్రౌండ్ లేవు, ఉన్నాయి కానీ మనం ఆడలేం, బ్యాట్ బాల్ తెచ్చుకోవాలిగా. ఏమన్నా క్రికెట్ టీం దొరికితే కలిసి జాయిన్ అయ్యి ఆడదాం అనుకుంటున్నాం. రియల్లీ మిస్ క్రికెట్ నన్ను. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే,
సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇట్స్ రూమ్మేట్స్. కమింగ్ టు ద రూమ్మేట్స్, నేను ఏదో టాపిక్ చెప్తాను రూమ్మేట్స్ గురించి కదా. సో రూమ్మేట్స్ ఎలా చూస్ చేసుకుంటారంటే, మీరు నాకు ఎందుకో వాయిస్ లో వస్తుంది అనిపిస్తుంది కదా, ఇది మా ఇల్లు కాదు సార్, ఇది లీజింగ్ ఆఫీస్. మా ఇల్లు ఏంటి ఇంత పెద్ద ఉంది బాగుంది అనుకోకండి, ఇది లీజింగ్ ఆఫీస్. ఇక్కడ బేసికలీ అక్కడ కాఫీ మెషిన్ ఉందా, ఆ కాఫీ మెషిన్లో ఫ్రీగా కాఫీస్ అండ్ కుకీస్ ఇస్తారు కూడా తాగడానికి వస్తాం. తెలుసు కదా ఇండియన్స్ క్యారెక్టర్ అది. అంటే తినమ్మా. సో అంటే అఫ్కోర్స్ ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయి కదా, ఎలా చూస్ చేసుకుని అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి గొడవ పడకుండా, ప్రతిదానికి కలగకుండా అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. లైక్ ఏదైనా ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడి చెప్పాలి. వాడెవడికో చెప్పి వీడికి ఎవడికి చెప్పడం కాదు. నీతో ప్రాబ్లం ఉంటే నీతో వచ్చి చెప్పాలి, అది. సో అది చాలా మెయిన్. ఇంకా క్లాషెస్ రాకూడదు మనీలో కానీ ఫుడ్లో కానీ, అది మెయిన్ థింగ్. వస్తాయి ఎందుకంటే మా రూమ్మేట్స్ అంత మంచోళ్ళు ఏడ దొరకలు, నాకు నిజం చెప్పాలి. మాకు కూడా మధ్యలో క్లాషెస్ వచ్చాయి, కానీ మేము కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం. అది ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటేనే ఒకరి గురించి ఏమనుకుంటున్నాం అంటే, ఒకరి గురించి ఏమనుకుంటారని కాదు, ప్రాబ్లమ్స్ రాకుండా చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే బెనిఫిట్, నువ్వు చెప్పావు అనుకో నీ ప్రాబ్లం ఏంటో, రిలీఫ్ ఉంటుంది. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పాము వాడు చేస్తే చేయండి, లేదంటే లేదు. అది మెయిన్ పాయింట్. సో రూమ్మేట్స్ చూసి మంచిగా తీసుకొని, చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అందరు చూసింటారు, అంటుంటారు రూమ్మేట్స్ చూసి తీసుకొని దొంగల కొడుకులు ఉంటారు, కట్టప్పాలు ఉంటారని. అది నిజమే. సో బేసికలీ మా రూమ్లో ఎందుకు అంత మంచోళ్ళు ఉన్నారంటే అందరూ అర్థం చేసుకున్నారు. ఏందో కలిసి ఉన్నట్టే ఉంటారు అందరు దొంగముండ కొడుకులబా. సో ఇది వచ్చేసి లీజింగ్ ఆఫీస్. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చే మాది రెంట్ కట్టాం, అది పాయింట్. సో నేను ఇక్కడితో నేను చెప్పాల్సినవి చెప్పేస్తాను. మోస్ట్లీ చాలామంది డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా 1 month ఎక్స్పీరియన్స్, 1 month కాదు 1 month, ప్రతి బ్లాగ్లో 1 month అని చెప్తున్నాను. సో మన ఫస్ట్ సెమ్ అంటే ఆల్మోస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను. సో స్టార్టింగ్లో నేను వచ్చేసరికి ఫ్లోరిడా ఎలా ఉంది, పిల్లలు పాపలు కార్లు ఫుల్ చిల్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ 1 month చిల్లు, మయామి వెళ్ళాము, ఫుల్ చిల్ అయినాము, బోట్ ఎక్కాము, డౌన్ టౌన్ తిరిగాము, ఫుల్ చిల్ అయిన ట్రిప్ పోయినట్టు ఫుల్ ఎంజాయ్ చేసాము. తర్వాత స్టార్ట్ అయింది సార్, చిన్నగా అసైన్మెంట్లను దుబ్బాడు ముందుకి, తర్వాత ప్రాజెక్ట్ అని దుబ్బాడు, ప్రెజెంటేషన్స్ అని దుబ్బుతూనే ఉన్నాడు. నేను ఏం చెప్పాలి చెప్పు. అసైన్మెంట్ ఎట్లా అంటే ఒక డిస్కషన్ ఫామ్ అని ఉంటుంది భయ్యా. అది ఎట్లా అంటే మండే క్లాస్ చెప్తాడు, థర్స్డే లోపు నువ్వు ఒక డిస్కషన్ ఫామ్కి రిప్లై ఇవ్వాలి, సండే లోపు నీకు ఆ రిప్లైకి ఎవడో ఒకటి కామెంట్ చేయాలి. అది ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా. వాళ్ళు తెలిసిన సంగతి నీ తెలియదు, నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీ తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క నాపకుంటే మాత్రం మనం దేవునికి ఆప్తం అయిపోతారా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు. సెకండరీ థింగ్ అయినా ఎట్లా క్లియర్ చేసాము, కొంచెం ఈజీనే అది సబ్జెక్టు. కానీ అసైన్మెంట్లు మాత్రం ఉంటాయి భయ్యా. ఫస్ట్ అంటే మనం తెలివి ఎక్కువ కదా, ఫస్ట్ క్లౌడ్ సెక్యూరిటీలో ఫస్ట్ అసైన్మెంట్ నాది. ఏముందిలే అని చార్జిపిటీ కొట్టా. వాళ్ళకేం తెలుస్తుంది చార్జిపిటీ అనుకున్నాం. అంత చార్జిపిటీ కొట్టి కొంచెం అటు ఇటు చేంజ్ చేసి పెట్టా. దెబ్బకి యూజ్డ్ ఏఐ అని పెట్టి 0 marks ఎత్తాడు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో, నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. తర్వాత మళ్ళీ మేము మా ఫ్రెండ్స్ అందరు సార్కి మెయిల్ పెట్టి, సార్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, సారీ ఫర్ దట్, గివ్ మీ అనదర్ ఛాన్స్ అని చెప్పి, సర్లే అనదర్ ఇంకో ఛాన్స్ ఇస్తాను, అప్లోడ్ చేయకపోతే నీకు 1/2 marks వేస్తా అన్నాడు. సో తర్వాత మళ్ళీ చార్జిపిటీ యూజ్ చేసి ఆ మ్యాటర్ రాసుకొని ఆ మ్యాటర్ చదివి నా ఓన్గా రాశా. అట్లా రాస్తే మార్కులు బాగా ఇస్తాడు, అవుట్ ఆఫ్ వేసాడు. 1/2 marks అంటే 15 marks అంటే 1/2 తగ్గిచ్చాడు. 7.5కి ఇస్తాను అన్నాడు, 7.5కి 7.5 ఇస్తాడు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ అట్లా మంచోళ్ళు ఉంటారు కొంతమంది. ఎస్టీ సార్ అయితే మాకు దేవుడు, ఆయన మార్కులు వేస్తూనే ఉంటాడు,
తిరుతూనే ఉంటాడు, బాధపడకండి, కానీ మార్కులు ఇస్తాడు. ఆయన ఏమంటే లాస్ట్ మన ఇండియన్స్ అందరూ సెటిల్ అవ్వాలి, అందరికి మంచి జాబ్స్ రావాలి, అందరికి ఇంటర్న్షిప్ రావాలి, అది పాయింట్ అర్థం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకే, నా వాయిస్ వినిపిస్తుందో నాకు తెలియదు, సైలెంట్గా మాట్లాడుతున్నా బాగానే వినిపిస్తుందని అనుకుంటున్నాను నేను. సో అది వాళ్ళ అసైన్మెంట్స్ అంటూ ఇదంటూ అయిపోయినాయి. మధ్యలో ఫుడ్ ఫస్ట్ మంత్ ఫుల్ చిల్లుగా మ్యాగీలు తెచ్చుకున్నాం, మ్యాగీ ప్యాకెట్లు, పొద్దున్నేసి మ్యాగీ చేసుకునేది, మధ్యాహ్నం రైస్ వండుకునేది, పప్పు రాదు కదా ఎవరికి, నేర్చుకున్నాం. తర్వాత మధ్యాహ్నం ఏదో ఒకటి చేసుకునేది. ఫస్ట్ మంత్ మొత్తం చికెనే. 1 మంత్లో లిటరల్లీ 30 days అంటే 20 days చికెన్ తిన్నాం మేము, వేడి చేసి సత్యం. తర్వాత సో అలా తర్వాత నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయింది. మనీ లేవు, ఏమైనా తెచ్చుకుందామంటే కాస్ట్ ఎక్కువ. ఒక గుడ్డు 60 రూపాయలు సార్, 60 eggs 2 cases వస్తాయి. ఆ 2 cases $10, 800 rupees అంటే ఎంత అర్థం చేసుకోండి. ఒక్క గుడ్డు 15 rupees. ఎవరు పెడతారు సార్ గుడ్డుకి? కోడి తెచ్చుకొని కోడి గుడ్డు పెట్టుకొని తింటా నేను. అది తర్వాత రైస్ 9 members కదా, 9 members రైస్ కావాలి కదా, ఇంత గుడ్డ తెచ్చుకున్నాం. ఇన్స్టాపాట్ తెచ్చుకొని దాంట్లో 9 members రైస్ పెట్టుకోవాలి, 9 members తింటాం, మళ్ళీ రాత్రి రైస్ పెట్టుకోవాలి. అట్లా చాలా ఉంటాయి. ఇక్కడికి వచ్చాక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకండి. కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను, చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దోలు తీరిపోద్ది, అర్థమైందా? అది మేము ఎట్టో ఒకటి గట్టెక్కాము, ఒక సెమ్, ఇంకో సెమ్ గట్టెక్కాలి. మాకు ఇప్పుడు పార్ట్ టైం దొరికితే కానీ కాలేజీలో నేను సెటిల్ అవ్వలేను, అది మ్యాటర్. మేము బుష్కుంటున్నాం. ఆ బుష్కొని ఒక పిల్ల ఉంది కదా, ఆ పిల్లని తర్వాత పరిచయం చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవాడు. ఆ పిల్లని చెప్పా కదా, ఆ పిల్లని ఇక్కడ సెట్ చేసి పంపుతున్నావు ఏంట్రా గుడ్డుతా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. నెక్స్ట్ వీడియోలో వీసా ఇంటర్వ్యూలో ఒక పిల్ల కలుస్తుంది. ఆ పిల్ల కామెడీ పిల్ల. ఆ పిల్ల సెకండ్ చెక్ పంపించారు వీసా ఇంటర్వ్యూలో. అంటే అది వీసా కాదు, సారీ, ఇమిగ్రేషన్లో. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సర్లే అని ఇంతటితో మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్ చెప్పాను కదా, నేను ఒక వీడియో తీసాను, 45 minutes చేశాను, 45 minutes లిటరల్ ఆ వీడియో. కానీ మైక్ పని చేయలేక వదిలేసా ఎడిటింగ్. మళ్ళీ ఆఫ్టర్ 2 weeks చెప్తాను ఆ వీడియో మీకోసమే గైస్. సో అర్థం చేసుకోండి. చలో, టేక్ కేర్, బాయ్. సారీ మర్చిపోయాను. ఏంటి అడుగుతున్నావు ఏంట్రా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన వాళ్ళకి మీకోసమే కంటెంట్ పెట్టింది. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇట్లు మీ అక్షయ్, మీకు సేవగా ఉంటూ. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ పెడతాను, లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెడతాను, దాంట్లో మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యూ గైస్. ఎందుకంటే నేను చాలా మంచివాడిని. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా నాకు వీళ్ళు ఎలా హెల్ప్ చేయాలి, నేను కూడా మీకు అలా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నాకు చాలా విశాలమైన మనసు, అర్థమైందా? అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో టేక్ కేర్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.